హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండి. సో ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. నా ఛానల్లో నాకు జరిగింది ఏంటంటే, సో నేను బిఫోర్ ఒక ఛానల్ పెట్టాను. సో అది నేనేంటంటే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల నేను దాన్ని స్టాప్ చేశాను. సో ఏదైనా సరే మనం అదే యూట్యూబ్ అనేది ఏంటంటే ఎర్నింగ్ గురించే కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు పెట్టుకుంది. సో నాకు కూడా ఏంటంటే యూట్యూబ్ పెట్టి మనం కూడా ఎర్న్ చేయొచ్చు. సో మంచి కంటెంట్తో మనం నీట్గా వీడియోస్ అనేవి పెట్టుకుంటే ఇచ్చేస్తారు కదండి. సో నేను స్టార్టింగ్లో అయితే ముందే చెప్పాను, నేను యూట్యూబ్ చేయాలి అంటే మనకి వాళ్ళు పెట్టే కామెంట్స్ కూడా తీసుకునే గట్స్ ఉంటేనే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. సో నేను అన్నిటికీ నేను ఓకే అయి నేను ఛానల్ పెట్టుకొని కొంచెం మనం పద్ధతిగా చేసినా సరే వీడియోస్ చూడరండి, వల్గర్గా చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ సో మనం ఎంత కంటెంట్ పెట్టి చూడండి, కంటెంట్ పెట్టినా సరే కంటెంట్ ఉన్నట్లకి చూడరు, వేస్ట్ అన్నీ కలిపి చూస్తారు. సో ఫుడ్ బ్లాగ్స్ అంటే అవి కూడా పొనిదంటే అవి కూడా చూడరు. అంటే మీకు గార్నిషింగ్ ఇవన్నీ ఉండాలి. మనం న్యాచురాలిటీని ఇప్పుడెవడు ఎంకరేజ్ చేయట్లేదండి. అంతా మేకప్ ఉంటేనే మనుషులు చూస్తారు, లేకపోతే లేదు. సో మనం జెన్యూన్గా ఉండి ఏది చేయకూడదని నాకు యూట్యూబ్ ఛానల్ నేర్పించింది. నిజంగా ఈరోజు చాలా బాధ అనిపించిందండి, ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తుంటే కనీసం నాకు వ్యూస్ అనేవి రావట్లేదు. సో కొంచెం కష్టాన్ని మీరు నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని కానీ మీరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ విషయం. సో నేను కొన్ని వీడియోస్ వల్ల పాపులర్ అయితే ఒక ఆవిడైతే పెట్టింది, ఏంటి డబ్బులు సంపాదించేద్దామని నీ బాగా అదే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అది ఇది అని సంథింగ్. మనం క్లిక్ అయితే చాలు కదా, ఏవో పెడుతూనే ఉంటారు. ఆ మహాతల్లి పెట్టిన నుంచి నాకు వ్యూస్ 1-2 ఒక వీడియోకి. నాకైతే సబ్స్క్రైబర్స్ మీరు చూడండి, చెక్ చేయండి. అమ్మ మహాతల్లి ఏమనుకొని పెట్టావో తెలియదు కానీ దెబ్బకు ఒక్క వ్యూ కూడా రావట్లేదు. కొన్ని నోర్లు ఉంటాయి, చేతులు ఉంటాయి, వాళ్ళకి మాత్రం అదే నరఘోష. నిజంగానే బాబోయ్ భయంకరంగా ఉంది నాకు నిజంగా. ఆమె కామెంట్ పెట్టే నుంచి నాకు అసలు వ్యూస్ అనేవి లేవు. అలాంటి వాళ్ళు ఉంటారేంటో భయంగా అన్ని. కొంచెం ఎందుకండి మనుషులు బతుకుతుంటే చూడలేరు, నాకు అర్థం కాదు.